Namaste people, welcome to our channel. Today's our topic is 4-stage twisted ring counter. Basically it known as Johnson counter or twisted ring counter. And here మనం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. అండ్ ఇక లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది కాంప్లిమెంట్ అవుట్పుట్ అనేది గివ్స్ టు ది డి నాట్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ ఇస్తున్నాం. ఇక హియర్ మనం ఇక్కడ లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది కాంప్లిమెంట్ చేసి మనం ఫ్లిప్ ఫ్లాప్ 0కి ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నాం. ఈ ఫీడ్బ్యాక్ ఎందుకు అంటే ఇట్ ప్రొడ్యూస్ ది యూనిక్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకు మనం ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ నార్మల్గా మనం అన్నిటికీ నార్మల్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్ ఇస్తున్నాం. బట్ హియర్ మన లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది అవుట్పుట్ దాన్ని మనం నెక్స్ట్ అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. అంటే ఇక్కడ మనకి సర్క్యులేటింగ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ 1s ఆర్ ఫాలోడ్ బై 0s. నెక్స్ట్ మనం ఫస్ట్ క్లాక్ పల్స్ అనేది అప్లై చేయకముందు మనం ఫ్లిప్ ఫ్లాప్ ఒక అవుట్పుట్స్ అనేవి క్లియర్ చేయాలి. అంటే మనకి ఏమవుతుంది, Q3 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు Q0 ఈజ్ ఈక్వల్ టు 0 0 0 0. ఇక్కడ మనం 4 బిట్ అన్నాం కాబట్టి 4 బిట్ తీసుకుంటున్నాం. తర్వాత మనకి సిన్స్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఏంటిది, మనకి లాస్ట్ స్టేజ్ ఏంటిది Q4 కదా. Q4 అనేది మనకి 0 అన్నప్పుడు మనకి Q0 ఏం రావాలి, 1 రావాలి. ఎందుకంటే హియర్ ఏం చెప్పినా ఇక్కడ కాంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం కాంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఇది Q0కి వెళ్తుంది. ఇది ఫెడ్ టు ది Q0 కదా. సో మన Q0 ఇన్పుట్, ఇది ఇన్పుట్ అవుతుంది, ఇది అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ ఇది కాంప్లిమెంట్, ఇక్కడ 1 రావచ్చు 0, ఇక్కడ రెండు ఇన్పుట్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఇన్పుట్ 1 తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కాంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం ఈ 1 అవుట్పుట్ అనేది మనం Q0కి ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఫాలింగ్ ఎడ్జ్, ఇప్పుడు ఇది మనకి రైజింగ్ ఎడ్జ్, ఇది ఫాలింగ్ ఎడ్జ్ కదా. ఈ ఫాలింగ్ ఎడ్జ్ దగ్గర మన క్లాక్ పల్స్ అనేది Q0 ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 1 ఉంటుంది కదా. అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్. మరి సెకండ్ కండిషన్ ఇప్పుడు మనకి సెకండ్ కండిషన్లో మనకి ఇక్కడ Q0 ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఈ సెకండ్ క్లాక్ పల్స్ కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు కూడా 1 తీసుకుందాం. అండ్ Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఇది నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్కి. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కౌంటర్ అనేది స్టార్ట్స్ కౌంటింగ్ ద సీక్వెన్స్ ఫర్ ద నెక్స్ట్ క్లాక్ పల్స్. తర్వాత ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తుంది ఇక్కడ. తర్వాత రిపీట్ చేసినాక మనకి అవుట్పుట్ అనేది ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం లైక్ దట్. అండ్ హియర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ది ట్విస్టర్ రింగ్ కౌంటర్. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ క్లాక్ పల్స్ అప్లైడ్ మనకి అన్ని 0s ఉంటాయి. తర్వాత సెకండ్ క్లాక్ పల్స్ 1 అప్లై చేసినప్పుడు మనకి Q0 అనేది 1 ఉంటుంది. Q0 అనేది 1 ఉంటుందని చెప్పాను కదా ఫస్ట్ క్లాక్ పల్స్ అప్పుడు. అండ్ సెకండ్ క్లాక్ పల్స్ అప్పుడు మనకి Q1 అండ్ Q2 అనేది 1 Q0 అండ్ Q1 అనేది 1 ఉంటుంది. Q2 అండ్ Q3 అనేది 0 ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు అండ్ బోత్ Q0 Q1 Q2 అనేది 1 ఉంటుంది అండ్ రిమైనింగ్ Q3 అనేది 0 ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు Q0 Q1 Q2 Q3 కదా. మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ Q0 అనేది 1 ఉంది, Q0 1 అండ్ రిమైనింగ్ ఆల్ 0s. మరి నెక్స్ట్ సెకండ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు మనకి ఈ బిట్ అనేది నెక్స్ట్ బిట్కి వెళ్ళినప్పుడు మనకి Q0 Q1 అనేది 1 1 అవుతుంది. ఇది 1, ఇది కూడా 1 అవుతుంది అండ్ రిమైనింగ్ 0s. అండ్ నెక్స్ట్ థర్డ్ క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు 3 1s అంటే మళ్ళీ ఇక్కడ ఇది కూడా 1 అవుతుంది. అంటే ఈ బిట్స్ అనేవి ఇక్కడ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే దీని అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కదా. తర్వాత మళ్ళీ ఫోర్త్ క్లాక్ పల్స్ అప్లై చేసేటప్పుడు మనకి ఇది కూడా ఇక్కడ 1 అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి 4 1s వచ్చినాయి.
తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 4th క్లాక్ పల్స్ తర్వాత ఇక్కడ మనకి 0 3 1 1 వచ్చింది. అంటే ఇక్కడ మనం హియర్ యూఆర్ డూయింగ్ ది కాంప్లిమెంట్. ఇక్కడ దీని కాంప్లిమెంట్ ఇక్కడ 0 కదా ఫస్ట్ది. సో ఈ కాంప్లిమెంట్ చేసి ఇక్కడ దీనికి మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఫీడ్బ్యాక్ ఇస్తే మనకి 0 3 1 0 వస్తుంది. ఇక్కడ మళ్ళీ 0 3 1. మళ్ళీ నెక్స్ట్ 6th క్లాక్ పల్స్ అప్లై చేసినప్పుడు మళ్ళీ ఈ 0 అనేది ట్రాన్స్ఫర్ ఇంటూ దిస్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్, అంటే ఇది కూడా 0 అవుతుంది. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. అండ్ మనం ఈ Q1 Q0 Q1 Q2 Q3కి మనం టైమింగ్ డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలి బేస్డ్ అపాన్ దిస్ క్లాక్ పల్సెస్. ఫస్ట్ ర్యాండమ్గా ఒక క్లాక్ పల్స్ తీసుకున్నాం 10 వరకు. ఇది Q0 Q1 Q2 Q3. ఇక్కడ మనకి Q0లో మనకి ఏమున్నాయి 0 4 1s 4 0s 1. ఇక్కడ ఎక్కడైతే 0 ఉందో అక్కడ మనకి రైజింగ్ కావాలి. ఎక్కడైతే 1 ఉంటే రైజింగ్, 0 ఉంటే ఫాలింగ్.